హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. మల్లెపూలు అయితే ఉదయాన్నే కోసుకుంటున్నానండి. ఇవి నాటి దగ్గర మనకి మార్చి ఎండింగ్లో నాటామండి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నాటాము. 4 months కంప్లీట్ అయింది. అప్పుడు హైబ్రిడ్ ఇవి మొక్కలు అనేసి ఇవి మొత్తం కడియం నుంచి తీసుకొచ్చాము. ఇవి సైజు అంటే చిన్నగా ఉన్నప్పుడే బాగా పూస్తున్నాయి. అప్పుడే కొనేటప్పుడే చెట్టు నిండా ఉన్నాయండి. కొన్ని అయితే అంటు కట్టేసి వేరేగా అలా ఒక మొక్కని రెండుగా నాటామన్నమాట. ఇప్పుడైతే బాగా పెద్దవైనాయండి, పువ్వులు పూస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో 4 ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక దాంట్లో ఒకటి అలాగా గుండు మల్లె టైప్లో, రౌండ్గా లేదండి, ఇది పొడవుగా ఉంది. ఇది పువ్వుల జడకి మనకి ముడి అది వేసుకుంటాం కదా, వాటికి చాలా బాగుంటుంది. దేవుడికి ఒక్కటి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. ఇవి అసలు మనకి టీ గ్లాసులు అమ్ముతారు కదా, షాప్ బయట రోడ్డు పైన అమ్ముతారు కదండి. 10 రూపీస్కి ఈ ఒక్క 10 పువ్వులు కూడా రావండి ఆ టీ గ్లాసులో. అంత పెద్ద సైజు పువ్వులు మొగ్గలు అన్నమాట. చాలా మంచిగా దొరికాయి మాకు. ఇలా తీసుకొచ్చానండి కోసుకొని. ఇలా ముడికైతే ఇలా గుచ్చుకుంటామండి. అమ్మ వాళ్ళు మాకు చిన్నప్పుడు ఎండాకాలంలో ముడులు వేసేవాళ్ళు. అందరం చుట్టాలు, ఫ్రెండ్స్, మా మేనత్తలు, మేనమామలు కూతుర్లు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మామిడి తోటలు, పల్లెటూరు కదండి అమ్మ వాళ్ళది. అందరూ నాకు 5 మామయ్యలు అయితే వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేవాళ్ళండి. అయితే అమ్మ సాయంత్రం పూట ఇలా మల్లె పువ్వులు అవి చెట్టుకు పూసాయి అనమాట. మాకు మల్లెపందిరి, అమ్మ పేరు కూడా మల్లేశ్వరి అనమాట. ఇలా మల్లె చెట్టు ఉండేదన్నమాట. కంపల్సరీ 4-5 చెట్లన్నా అల్లుడు మల్లె, గుండు మల్లె అలా పెంచేవాళ్ళు. అయితే నాటు మల్లెలేనండి, భలే స్మెల్ వచ్చేయి. ఇలా ఒక దాంట్లో ఒకటి ఉండవు కానీ పెద్ద మొగ్గ అనమాట. ఈసారి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇలాగ గుచ్చి అందరికీ గాజు పెట్టేసి ముడులు వేసేదనమాట అమ్మ, 4 పాయలు తీసి. ఇట్లా అయితే ఇంటికి వచ్చాను కదండి, పెరట్లో ఇవి చల్లుకున్నాను కదా మొన్న, పాలకూర ఇవన్నీ చూశారు కదా ఎలా వచ్చాయో. మెంతి కూర, పాలకూర, ధనియాలు అన్నీ పోసానండి. ధనియాలు కొంచెం లేట్ అవుతుంది. చుక్క కూర, పాలకూర, గంగబాయిలాకు వచ్చింది కానీ కొంచెం డెలికేట్గా ఉందండి, అది బాగా సన్నగా. ఇది పొట్లకాయ మొక్కలు. ఇవి వచ్చేసి చుక్కుడుగాయ, బీరపాదులు అనమాట. ఇవి కొంచెం అల్లుకోవటానికి వచ్చాయి. బెండకాయ చెట్లు అయితే సమ్మర్లో వేసినాయి, కొంచెం పెద్ద అయినాయి. గోంగూర అన్నీ వచ్చాయండి. మళ్ళీ పక్కన కూడా మెంతికూర అది చల్లుకున్నాను అనమాట. ఇంకొకటి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్ప్రౌట్స్, పన్నీరు, ఇలా బ్రౌన్ బ్రెడ్ తోటి చేస్తున్నాను. ఇది కొంచెం సింపుల్గా అయిపోతుందండి. ప్రోటీన్ ఫుడ్ అనమాట. హెల్త్కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ మనం అంటే చేసుకొని ఓపిక లేనప్పుడు కొంచెం స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, బ్రెడ్ ఉంటుంది, ఈ విధంగా చేసుకోండి. తిప్పేటప్పుడు కొంచెం కింద పోయాయి. ఇలాగా అరేంజ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈలోపు మొక్కలు కొన్ని మెట్ల పైన ఉన్నాయన్నమాట. అవి వర్షానికి నీళ్లు పోయాలన్నా మళ్ళీ అన్నిటికీ కార్నర్స్లో పెట్టిన మొక్కలకి కొంచెం ఇబ్బంది అవుతుందండి. మళ్ళీ బాల్కనీల్లో ఇవన్నీ చేసుకొని, అందుకే వర్షం పడుతుంది కదా కొంచెం చిగుర్లు అవి వస్తాయని బయట గోడ పైన పెట్టమన్నాను బాబుని. ఇలాగా నేను కుండ మనకి స్ట్రాంగ్గా ఎలా ఉండాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం షాప్ నుంచి తెచ్చుకోగానే ఇలా వాటర్లో కొంచెం కల్లుప్పు వేయండి. తర్వాత కుండ మునిగే వరకు కుండని అందులో పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఎండలో పెట్టండి. ఒక డే మొత్తం అలాగ వదిలేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి అది ఆరిపోయింది కదా, ఇలాగ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, డ్రై అయిపోయింది కదా. ఇలా డ్రై అయిన దానికి ఏదైనా ఆయిల్, మనకి వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా మీరు వాడే ఆయిల్ని ఆ కుండంతా లోపల భాగం పై భాగం ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఫింగర్స్తో తీసుకొని ఫస్ట్ అయితే లోపల అప్లై చేసేసుకోండి మొత్తం. ఈ విధంగా అడుగు భాగం కొంచెం ఎక్కువగా పోయండి, ఎందుకంటే మనకి ఫ్లేము అది వచ్చేది అడుగే కాబట్టి. ఈ విధంగా రౌండ్గా
పూసేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఇలా అప్లై చేసుకోండి. మీరు చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ బ్రష్లు ఉంటాయండి, ఆ చేతిలో అప్లై చేసుకోలేని వాళ్ళు మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటాయి అంటారు కదా, అలా అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే చేతితోటే ఇలా అప్లై చేస్తానండి. ఈక్వల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఇలా అప్లై చేసిన దాన్ని మనకి మార్నింగ్ అప్లై చేసామనుకోండి, ఈవినింగ్ వరకు ఎండలోనే పెట్టండి. ఇలా అప్లై చేసిన తర్వాత చూసారు కదా, ఈక్వల్గా అప్లై అయింది. ఇలా ఆరిపోతుంది అనమాట. ఈవినింగ్ కల్లా ఆయిల్ మొత్తం కుండ పీల్చేసుకుంటుంది. చూసారు కదా, ఇవి అడుగు నీళ్ళు లేండి, ఆయిల్ కాదు, కింద తీసుకొచ్చి పెట్టాను కదా. ఇలాగా మొత్తం చూసారుగా ఫుల్ డ్రై అయిపోయింది. ఆయిల్ మొత్తం ఈ కుండ పీల్చేసుకుంది. కుండలకి ఏంటంటే ఏదైనా కూడా చెడుని గ్రహించేసి అంటే లోపల తనలోకి తీసుకొని మంచిని ఇస్తుంది అనమాట. అందుకే మట్టి కుండలు వాడమంటారు. తర్వాత ఆరిన దాంట్లో పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఏవైనా సరే మీరు ఫుల్గా పోసి పెట్టేసుకొని ఒక 5 hours వదిలేసేయండి. ఫస్ట్ సారేనండి ఈ ప్రాసెస్ అంతా, తర్వాత మనకి ఇంత వర్క్ ఉండదు. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు చూసారు కదా, ఇది ఆల్రెడీ నేను వాడుతున్న మట్టి పాత్ర అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ విధంగా పోసి పెట్టేసుకున్న తర్వాత మనం డైలీ యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా క్లీన్ చేసేసుకొని సోపులు లిక్విడ్లు అక్కర్లేదండి కుండల క్లీనింగ్కి. ఈ ఆకు చూసారా, చామాకు అనమాట. ఇది ఈరోజు చామాకు కర్రీ చూపిస్తానండి మీకు. చూసారా, హార్ట్ షేప్లో ఉంటుందన్నమాట. మీరు కొంచెం ఏదన్నా మీకు ఎలర్జీలు చామదుంప అలా పడని వాళ్ళు కొంచెం ఆయిల్ పూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకునేప్పుడు మీకు ఈజీగా ఎలా కట్ చేయాలి చామాకు అనేది, ఇలాగా మనం చుట్టలాగా కాజా చుడతాం కదా, ఇలా చుట్టేసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ఆకులు కావాలనుకున్న వాళ్ళు నేను చూపిస్తున్నాను కదా, ఇలా చేసేసుకోండి. లేదు ఇంకా మనకి స్క్వైర్ పీసెస్ లాగా చిన్న చిన్నవి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా నిలువుగా ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇలా కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి కదండి, ఇది ఏం లేదండి, మనకి ఇలా చూసారుగా చామాకు తీసేసుకోండి. ఒకదాని మీద ఒకటి మనకి తొందరగా అయిపోవాలి అంటే ఒక 10 ఆకు లీవ్స్ పెట్టేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి, ఏం కాదు, మనకి తొందరగా పని అయిపోతుంది, ఈజీగా కట్ చేయడానికి వీలవుతుంది. చూసారా, ఇలా అడ్డంగా తిప్పేసి రౌండ్గా ఇలా చాప చుట్టినట్లు ఈ విధంగా చుట్టండి. తర్వాత స్ట్రైట్గా చాక్ తోటి కట్ చేయండి. మీకు ఎంత చిన్న పీసెస్ కావాలో అన్ని లేయర్స్ స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్నవి కావాలనుకోండి, ఒక 4 times అలా పీసెస్ కట్ చేసుకోండి. లేదు పెద్ద సైజ్ అంటే ఒక్కసారి కట్ చేస్తే చాలు. చూసారుగా, ఈ విధంగా 4 సార్లు కట్ చేసుకున్నాక ఈక్వల్గా అడ్డంగా తిప్పి కట్ చేయండి. ఇవి చూసారా, అన్నీ స్క్వైర్ పీసెస్ లాగా ఈక్వల్గా వస్తాయి. అక్కడక్కడ కాడలు ఉంటే నేను పక్కన పెడుతున్నాను అనమాట. చూసారా, ఎంత తొందరగా అయిపోతుందండి మనకి పని కూడా. ఈ విధంగా చేస్తే ఒక్కొక్క ఆకు ఎంతసేపు కట్ చేస్తాం చూసారా, ఇలా ఈక్వల్ పీసెస్ వస్తాయి. ఏం లేదండి, ఊరికినే మగ్గిపోతాయి అసలు. అలా వేయగానే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఈ చామాకునైతే క్లీన్ చేసుకోవాలి. నేను తీసుకురాగానే క్లీన్ చేయలేదు, ఇలా కట్ చేసిన తర్వాత శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఏ ఆకుకూరనైనా కట్ చేసిన తర్వాత, లేదు ముందుగా అయినా కడుక్కుంటే ఏదైనా పెస్టిసైడ్స్ పురుగు మందులు కొట్టారనుకోండి అవి పోతుంది. మనది ఇది న్యాచురలే కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. అయినా కూడా నేను ఏదైనా కొంచెం క్లీన్ అవుతుంది అనేసి సాల్ట్ వాటర్లో పెట్టానన్నమాట. ఇలా మొత్తం ఆకుకూర అయితే దగ్గర ఇది 150 grams 200 grams ఉంటుందండి. దీంట్లోకి మనకి ఒక 50 grams దాల్ పప్పు, కందిపప్పు అయితే సరిపోతుంది. ఆకుకూర మనం ఎంత క్వాంటిటీ వేసినా కానీ అండి, అది ఉడికేసరికి మనకు ఒక పిడికెడు కూడా కాదనమాట. ఈ బచ్చలకు ఇది చామకూర ఉంది కదండి, దీంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బ్లడ్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఈ ఆకుకూర తింటే. అంతేకాకుండా మనకి కిడ్నీలో స్టోన్స్ ఇలాంటివి ఉన్నా కూడా కిడ్నీలను కూడా ప్యూరిఫై చేస్తుందట. చాలా దీని గురించి నేను చదువుకొని తెలుసుకున్న తర్వాతే దీన్ని వండి ఇలా ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను కూడా
ఇది ఇలా చేయటం. ఒక్కసారి అయితే బజ్జీలు చేశాను చామాకుతోటి. ఇది పప్పు మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా టేస్ట్గా వచ్చిందండి. అసలు ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని గట్టిగా మనం చేతితో ఇలా వాటర్లోంచి పిండేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకోవాలండి. ఈ పప్పు అయితే ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఒక పాత్రని ఇలా పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం. చూసారా, ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం పప్పులో నెయ్యి వేసుకునే పని లేకుండా సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇవి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలేనండి, ఇంకా మినపప్పు ఇలాంటివి ఏమేమంట. చూడండి, ఆయిల్ అయితే కాగిపోతుంది. 1 స్పూను ఆవాలు వేసాను. ఆవాలు కొంచెం చిటపెట్లాడాక జీలకర్ర వేయాలన్నమాట. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, కరివేపాకు, కొంచెం వచ్చేసి పచ్చిమిర్చి అండి, ఒక 4-5. పప్పులో అయితే నేను పచ్చిమిర్చి వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఇత్తడి గిన్నెల్లో వండుకోవటం వలన మనకి ఫ్లేమ్ తక్కువ పెట్టుకున్నా కూడా అండి ఆ ఇత్తడి గిన్నె వేడిగా ఉంటుందన్నమాట. మట్టి కుండ కంటే ఎక్కువ హీట్, తొందరగా ఐటమ్స్ అనేది కుక్ అయిపోతుంది. బెనిఫిట్ అడుగు కూడా అంటకుండా ఉంటుందండి. ఇత్తడి పాత్ర వచ్చేసి ఇది నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఆ నలుపు వచ్చేసి కొంచెం రైస్ అది పెట్టుతుంటాం కదండి, అది ఒకసారి మొన్న నేను మార్కెట్కి వెళ్తే మా బాబు పెట్టేసి మర్చిపోయాడు, అందుకే అంటింది. అది తోమాను, ఇంకా 2 టైమ్స్ తోమితే పోతుంది. కొంచెం ఇంగువ వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేగుతూ ఉంటాయి కదండి, అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈజీ అండి ఇది. ఎంతో అంటే మనం చామాకు ఉంటే చాలండి. ఆకుకూర పప్పు చేస్తాం కదా అలాగే, కానీ ఆ పప్పులో వేసి ఉడకపెట్టద్దు. ఏ ఆకుకూర అయినా సరే ఇలాగా పోపు వేసుకున్న తర్వాత ఆకుకూరని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాక చూసారా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనం ఇలా వేసుకుంటే మనకి నలుపు అనేది రాకుండా ఉంటుందండి. కుక్కర్లో అన్నీ కలిపి వండేసామనుకోండి అంత టేస్ట్గా ఉండవు అనమాట. కొంచెం టైం అయినా కూడా ఇలా వండుకున్నారనుకోండి మనం టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇలా ఆకుకూర అంతా పెట్టేసుకున్నాను గిన్నెలోకి. ఫుల్ అయిపోయింది. కొంతసేపు అయ్యాక చూడండి అడుక్కు కూడా రాదు. ఊరికే అలా పెట్టి తిప్పాను చూడండి, అది మొత్తం ఇలా అయిపోయింది. ఇలా వచ్చిందంటే మనకి లేత ఆకు అని అర్థం అన్నమాట. ఏదైనా ఆకుకూర వెంటనే ఇలా మగ్గిపోయిందంటే దాన్ని లేత ఆకుకూర అని మనం కనిపెట్టచ్చండి. కొన్ని అయితే మనం చూస్తానికి లేతగానే ఉంటాయి కానీ ఆకు ఉడకదండి. ఎప్పుడైనా కూడా మనము టమాటా, చింతపండు ఇలా పులుపుకి మామిడికాయ ఇలా వేసామనుకోండి, ముందుగానే ఆకుకూర వేసిన వెంటనే కానీ లేదంటే ముందుగానే వేసామనుకోండి, పులుపు తగిలిందంటే ఆకుకూర కానీ పప్పు కానీ ఏది ఉడకదండి. అంటుకున్నాయి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు, అవైతే తీసి వేస్తున్నాను. ఇలాగా ఆకుకూర అయితే మగ్గిపోతుందండి. ఈలోపు ఆకుకూర మగ్గేలోపు నేనైతే అంట్లు అవి కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. టమాటాలు, మనకి మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఆకుకూర ఉడికాకే వేసానండి. పప్పు అయితే విడిగా ఉడకబెట్టుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలాగ టమాటా, మామిడికాయ వేసేస్తే మూత అయితే పెట్టనండి. ఆకుకూర ఏది వండినా సరే నేను మూత పెట్టను, ఎందుకంటే అది నల్లగా అవుతుంది అనమాట, చూస్తానికి బాగుండదు. చూసారా, కొంచెం కారం, పచ్చిమిర్చి 4 వేసాం కదా, మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వీలైనంత వరకు చింతపండు ప్లేస్లో మామిడికాయ కానీ లేదంటే చింత చిగురు కానీ ఇలాంటివి పులుపుకి సంబంధించిన గోంగూర మొన్న ఎండబెట్టుకున్నానండి గోంగూర. అలా ఎండబెట్టుకొని గోంగూరని కూడా పౌడర్ లాగా చేసుకొని క్రష్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు మీరు పులుపు ప్లేస్లో. ఇలాగ పప్పు వేసుకున్న తర్వాత తగినంత వాటర్ అన్నమాట, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇలా ఆకు అయితే చాలా స్మూత్గా ఉందండి, మెత్తగా. అసలు చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపించింది. నా టమాటా ఇవన్నీ ఇలా ఆకుకూర కూడా ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి, దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయన్నమాట.
ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఎక్కువగా ఉడికించద్దనమాట. కొంచెం ఇది సాంబార్ పొడి అండి. ఏ సాంబార్ పొడి అయినా ఎంటీఆర్ వేయచ్చు, మనం ఇంట్లో తయారు చేసుకుంది వేయచ్చు. నేనైతే చిన్న ప్యాకెట్ ఎన్టీఆర్ తెచ్చి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా అంటే సాంబార్ పొడి అయిపోయినా, చేసే ఓపిక లేకపోయినా ఆచి కానీ ఏదో ఒకటి బాగుంటాయండి. ఆచి ఎంటీఆర్ అవి. ఆ తర్వాత కరివేపాకు అయితే ఇంకొంచెం లాస్ట్లో వేస్తున్నానండి. పోపులో కొంచెం వేసాను. ఇలా పప్పు అయితే అయిపోయిందండి. బచ్చలి కూర పప్పు చాలా బాగుంటుందండి. ఇందులోకి అప్పడం కానీ లేదా ఉప్పు మిరపకాయలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత అయితే నాకు ఈరోజైతే బుధవారం కదా, వినాయకుడికి కొంచెం గరిక గన్నేరు పూలు ఇవన్నీ పెట్టుకొని పూజ అయితే చేస్తున్నానండి. ఇవి లైట్ క్రీమ్ కలర్ ముద్ద గన్నేరు అనమాట. మనకి చిన్నప్పుడు కస్తూరి చెట్టు అలా అంటాం కదండి, అందులో ఇది వైట్ అనమాట. అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో దొడ్లో ఉండేదండి పింక్ కలర్ కస్తూరి. ఎంత బాగుండేదో, గులాబీ పూలాగా ఇంత పెద్దగా ఉండేది. అది అసలు ఇప్పుడు కనిపించట్లేదండి. ఇప్పుడు అన్నీ 5 రెక్కల గన్నేరే కనిపిస్తున్నాయన్నమాట. ఆ ముద్ద పువ్వు అయితే ఒక్కటి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. అలాంటిది వైట్ దండ కట్టుకున్న స్వామికి అయితే దీపం పెట్టి ఆచమనం అవి చేసుకుంటున్నానండి. రోజు నేను నిత్యం చేసుకునేవి ఇవేమో గాయత్రి మంత్రం ముక్కు మూసుకొని 3 వేళ్ళు అనమాట, మనకి చూపుడు వేలు తగలకుండా పట్టుకొని చేసుకొని, మనం గోత్రనామాలు అవి పువ్వులు పట్టుకుంటాను. కొంచెం మనకి సంవత్సరము క్రోధినామ సంవత్సరం దక్షిణాని తివాసు శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయం శుభతిథవ శ్రీమాన్ శ్రీమతస్య అనేసి మన గోత్రం, మన పిల్లల పేర్లు అన్నీ, మన హస్బెండ్ పేరు, తర్వాత మన పేరు, పిల్లల పేర్లు, తర్వాత మీరు అత్తయ్య గారు మామయ్య గారు అలాంటి ఇద్దరు ఉన్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళ పేర్లు పలకరించుకోవాలంట, పంతులు గారు చెప్పారు. లేదు అంటే మీ పేర్లన్నీ చెప్పుకున్న తర్వాత మా అత్తయ్య గారి పేరు కూడా గుళ్ళో కూడా అలాగే చేయిస్తామండి. మా మామయ్య గారు లేరు, అందుకే అత్తయ్య గారిది మాత్రం మా పేర్లన్నీ చెప్పాక చదువుతారనమాట. మామయ్య గారు ఉన్నప్పుడేమో వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాతే మేము చేయించుకునే వాళ్ళము. ఇలాగా నా పూజ అయితే అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. బుధవారం అయితే అయ్యప్ప స్వామికి మా వారు కడ్డీలు అవి వెలిగించేసి వెళ్తారండి. దీపం కూడా పెడతారనమాట. ఈరోజు కొంచెం ఆయన హడావుడిగా ఉండి కడ్డీలు మాత్రమే వెలిగించారు. ఆయన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడండి మా వారు. సాయిబాబాకి అయ్యప్ప స్వామిని బాగా కొలుస్తారనమాట. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం తప్పకుండా తిరుపతి వెళ్తామండి. వీలైతే 2 సార్లు కూడా వెళ్ళాలని నాకు కోరిక అనమాట. వెళ్ళాం కూడా, కానీ ఎప్పుడు స్పెషల్ టికెట్లు వదిలినా కూడా మా వారికి చెప్తానన్నమాట, ఏమండి స్పెషల్ టికెట్లు వదిలారు మామయ్య, ఇలాగా 300 రూపాయల టికెట్లు వదిలారు, బుక్ చేసుకుందామా అంటే, సెలవులు అవి చూసుకోవాలి కదమ్మా అంటారు. ఈ పువ్వులు చూసారా, ఇవి బ్లూ కలరు వైట్ కలర్ కనిపించాయండి. వీటి పేరు నాకు తెలీదు, మీరు ఇవి పూజకి అది వాడచ్చేమో చెప్పండి. నేనైతే పూజలో వాడలేదు, కానీ సైడ్న గణపతి పైన ఊరికే డెకరేషన్, ఇవి వేణుగుల పైన డెకరేషన్కి పెట్టానండి, గణపతికి కాదు. ఇవన్నీ ఇలాగా వినాయకుడికి అయితే గరికెతో వెనక ఆర్చిలాగా చేశాను. పువ్వులు గుండు మల్లెలు తెచ్చుకున్నాను కదండి, ఇవి మాల కూడా కట్టాను. ఇవి జడలకు కానీ లేదు పువ్వుల జడలకి ముడులకి చాలా బాగుంటాయండి. ఒక దాంట్లో ఒకటి వచ్చేసి అసలు చాలా బాగున్నాయన్నమాట ఫ్లవర్స్. ఇలాంటి మొక్కలు వేసుకుంటే మన దేవుడికి కూడా ఒక్కటి పెట్టినా కూడా నిండుగా ఉంటుందండి. అసలు ఇది నేను ఫస్ట్ అయితే ఒక్కటి కొనుక్కున్నాను, తర్వాత తోటలో నాటడానికి అనేసి దగ్గర ఒక 180-200 మొక్కలు అయితే నాటాము. ఇది చూసారా, చాకును, ఇది స్టోన్ అనమాట, నేను చేయించుకున్నాను కదా, ఇది స్టీల్ది అయితే పాడవుతుందని ఇనపది కొనుక్కున్నానండి. ఈ హల్వా అయితే మా వారి కొలీగ్ తూతుకూడి అండి, తమిళనాడు డిస్టిక్, అక్కడ వాళ్ళది నేటివ్ ప్లేస్ అనమాట. అక్కడ ఈ హల్వా ఫేమస్ అంటండి. నెయ్యి, ఆవు నెయ్యి, జీడిపప్పు, అది ఏమేసి చేస్తారో తెలియదు కదండి, చాలా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. అక్కడ ఇవి ఉంటాయి కదా, కొబ్బరి హల్వా ఒకటి, ఇదొకటి, 2 తెచ్చారండి పోయినసారి.
ఇంకా ఇది అయితే మా వారికి బాగా నచ్చింది. అందుకే ఇంకా ఆ అబ్బాయి పేరు విమల్ అనమాట, తమిళ అబ్బాయి, చాలా మంచి అతను. వాళ్ళ ఊరు నేటివ్ ప్లేస్ వెళ్ళినప్పుడల్లా సార్ కోసం తెస్తారండి. ఇట్లా అయితే చాలా బాగా టేస్ట్గా ఉంది. నేనైతే తింటూ టీవీ చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.